ఒకానొక అడవిలో కొన్ని జంతువులు, కొన్ని పక్షులు నివసించేవి. చూడమ్మా కివి, ఈ అడవిలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అడవిలో మనం కేవలం ఒకరినొకరు నమ్మకంతో మాత్రమే కాపాడుకోగలుగుతాం. అర్థమైందా? నేను భయపడుతున్నానమ్మా. ఈ అడవి చాలా పెద్దది. ఎక్కడైనా ఏదైనా అపాయమేమో అని నేను రోజు ఆలోచిస్తున్నాను. ఒకరోజు అడవిలో ఒక పులి చాలా ఆకలిగా అలా అడవిలోంచి వెళ్తూ ఉంటుంది. ఆహా, ఇంత అందమైన బిడ్డ! ఈ చిన్న పిట్టను తినాలనుకుంటున్నాను. చాలా సమయం అయ్యింది. నాకు ఆహారం కావాలి. అయ్యో పులి, నా బిడ్డకు దూరంగా ఉండు. నేను నీకు నా ప్రాణం పైన కూడా అంగీకరించను. నువ్వు నా బిడ్డను తినడానికి ఇక్కడకు రాలేవు. నేను నీ చిన్న బిడ్డను ముక్కలు ముక్కలుగా చీల్చి తినిపోవాలనుకుంటున్నాను. ఎవరు కూడా నన్ను ఆపలేరు. నువ్వు నా బిడ్డను తినాలనుకుంటున్నావా? అలా చేయడానికి నేను నీకు అవకాశం ఇవ్వను. నీకు నా ప్రాణాలైన నా బిడ్డను ఎలా ఇస్తాననుకుంటున్నావు? దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో. అమ్మా, నేను కూడా నీతో ఉంటాను. నువ్వు నా రక్షణ కోసం ఎంతగానో కష్టపడుతున్నావు నాకు తెలుసు. మీరు నా నుండి తప్పించుకోకుండా మాట్లాడుతున్నారు, కానీ మీరు చాలా వెనక్కి తగ్గారు. అయ్యో, నేను నా బిడ్డను సురక్షితంగా ఉండడానికి ఏదైనా చేస్తాను. ఎవరైనా అడవిలో అన్యాయం చేయడాన్ని ఆపండి. అంతలో అటుగా వెళ్తున్న నక్క పులివైపు తిరుగుతూ, నీకు ఆ పెట్టబిడ్డను తినడం అవసరం లేదు. ఈ అడవి మనది. నువ్వు దూరంగా వెళ్ళిపో. ఆహా, ఈరోజు నేను ఏదీ సాధించలేదు. సరే, మళ్ళీ వస్తాను. కానీ ఈ పిట్టను తినే అవకాశం ఈరోజు లేదు. అలా పులి వెళ్ళిపోతుంది. తల్లి పిట్ట తన బిడ్డను కాపాడుకుంటుంది. నువ్వు సురక్షితంగా ఉన్నావు, ధైర్యంగా ఉండు. ఎప్పటికీ నా ప్రేమతో నీకు ఎప్పుడూ ఆపద లేకుండా నేను కాపాడుకుంటాను. ధన్యవాదాలమ్మా. నన్ను కాపాడడానికి నీవు ఎంతటి ధైర్యంతో పోరాడావో నేను అర్థం చేసుకున్నాను. నువ్వు నాతో ఉంటే నాకు ఏ ఆపద రాదు. నా బిడ్డను రక్షించడం నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. నా ప్రేమ నీకు ఎప్పటికీ ఉంటే నువ్వు ఎప్పటికీ సురక్షితంగా ఉంటావు. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది. తల్లి తన బిడ్డను రక్షించడానికి ఎలాంటి అడ్డంకులను అధిగమించగలదో, ప్రేమ, ధైర్యం మరియు సంకల్పంతో ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొనగలదో అని.